చాలామంది స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత మాకు పేరు మీద మ్యుటేషన్ కావట్లేదండి, మాకు బ్యాంక్ లోన్స్ రావటం లేదండి, సర్వే నెంబరు డిస్ప్యూట్లో ఉందండి అంటారు. కానీ ఇవన్నీ కూడా ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందే మనం సెట్ చేసుకోవాలి, ముందే మనం చూసుకోవాలి. అసలు ఒక ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు ఏమేమి చూసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకి ప్రాపర్టీ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ డాక్యుమెంట్ ఫస్ట్ తీసుకోవాలి. మనకి ఎవరైతే ప్రాపర్టీని విక్రయిస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ పేరు మీదే ఉండాలి. ఇన్ కేస్ ప్రాపర్టీ డాక్యుమెంట్ హోల్డర్ చనిపోతే అతనికి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి లీగల్ హెయిర్స్ అవుతారు. ఇన్ కేస్ మ్యారేజ్ అవుతాయి. మ్యారేజ్ కాకపోతే కనుక తల్లి, తండ్రి మాత్రమే లీగల్ హెయిర్స్ అవుతారు, తోబుట్టువులు. బిఫోర్ మ్యారేజ్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్టీ హోల్డరు చనిపోతే మ్యారేజ్ అయితే కనుక భార్య, భర్త, పిల్లలు వాళ్ళు లీగల్ హెయిర్స్ అవుతారు. మ్యారేజ్ అవ్వకుండా చనిపోతే తల్లి, తండ్రి, తోడబుట్టిన సోదరులు కావచ్చు, సోదరీమణులు కావచ్చు, వాళ్ళు లీగల్ హెయిర్స్ అవుతారు. ఓకేనా? ఆ డాక్యుమెంట్లో ఆ ప్రాపర్టీ హోల్డర్ ఎవరో కరెక్ట్గా చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ సెకండరీ సర్వే నెంబర్ ఎలా ఉంది అంటే సర్వే నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఎక్కడైతే ప్రాపర్టీ కొనుక్కుంటున్నారో, ఏ ప్రిమిసెస్లో కొనుక్కుంటున్నారో ఆ ప్రిమిసెస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్వే నెంబరు, డోర్ నెంబరు, వాటితో పాటు సార్ ఈ ప్రాపర్టీ మీద ఈ సర్వే నెంబర్తో ఏమైనా కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయా అంటే ఏమైనా కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే ఆన్లైన్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. పలానా జప్తు చేశారని, పలానైతే ఇప్పుడు నా డిస్ప్యూట్స్లో ఉందని, అది ఓన్లీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రం తెలుస్తుంది. కానీ మీరు పెట్టుకునే ఈసీల్లో కట్ట అసలు రాదు. ఓకేనా? ప్రాపర్టీ కొనుక్కునే ముందు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ మెయిన్ డాక్యుమెంటు, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దాని నిమిత్తం చెక్ చేయించుకోవడం, ఆ తర్వాత ఈసీ తీసుకోవాలి మీరు. ఓకేనా? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఆ ఈసీ, ఈ మూడు కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని, వీటితో పాటు మీకు బాగా తెలుసు ఉన్న ఎవరన్నా లీగల్ ఒపీనియన్, లీగల్ అడ్వైజర్ ఉంటారు, లీగల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి కన్సల్ట్ చేసి ఒకసారి ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ పట్టుకెళ్తే అప్పుడు మీ డాక్యుమెంట్ కొనుక్కొని నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీ పేరు మీద అన్నీ కూడా ప్రాపర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఓకే?